అందరికీ శనార్థులు దిల్దార్ వార్తలకు స్వాగతం. సారే రావాలంటున్నాయే తెలంగాణ జిల్లాలని మళ్ళా కారే రావాలంటున్నాయే తెలంగాణ పల్లెలన్నీ. 3 రంగుల జెండా వట్టి సింగమోలేదునికి నాడు అగ్గరో కాంగ్రెస్ సూరీడు మన రేవంతన్న నిగదీసి అడిగే మునగాడు. నిన్న మొత్తం తెలంగాణలో పోటా పోటీగా గివే పాటలు నడిచినాయి కదా. కాళేశ్వరం కట్ట చూసి రేవంత్ సార్ అరుచుకుంటే జీవన్ రెడ్డి సార్ ను కారెక్కించుకుంటా కేసీఆర్ సార్ అరుచుకున్నాడు. ఇక అది అలా కొత్త నారా జనాలకు కూడా అలవాటు అయిపోయింది. అసలు ముచ్చటేంది అయితే పెద్ద సార్ కోసం ఓ చిన్న మేడం ఏం చేసిందో చూడు. ఫామ్ హౌస్ లోకి వెళ్లి సార్ బయటకు వస్తే జనం తీర్థం సాగుతారు. కేసీఆర్ ను చూసేందుకు ఒక్క ఫోటో దిగేతందుకు ఎంతో ఆరాడపడతారు. అట్లనే ఈ బుజ్జి ఫ్యాన్ కూడా కేసీఆర్ తాతను కలవాలని వచ్చింది. ఉట్టికేం పోతానని బొమ్మ గీసి తెచ్చింది. బస్ ఆపుతారో చూద్దాం. ఆపిండు. అబ్బా బుడ్డదాని సంతోషం మామూలుగా లేదు. అయ్య భుజాల మీద కూర్చొని చెయ్యుపుతా ఉంది. బుజ్జిచ్చిన ఫోటో చూసి కేసీఆర్ ముద్దు కూడా ఇచ్చే వరకు అలా ఆనందానికి అవధుల్లేవు. రాజకీయంలో చాలా మందికి క్యాడర్ ఉంటది, అభిమానులు ఉంటారు. సార్కు మాత్రం భక్తులే ఉన్నారని అనుకుంటున్నారు ఈ వీడియో చూసిన వాళ్ళు. అబ్బా రాష్ట్రంలో హీట్ బాగా పెరుగుతుందిరా. మరి 42 డిగ్రీలు అంటే మామూలు ముచ్చట్నా? ఆ వేడి కంటే పొలిటికల్ హీటే ఎక్కువైతున్నదిగా. పరిపాలన సగం అయిపోయింది. 3 ఏళ్ల లోపట్నే మళ్ళీ ఓట్లు వస్తాయి. ఈ మాత్రం వేడి పెంచకపోతే పార్టీలకు మనుగడ ఉంటదా? ఈ తాప కవితక్క కొత్త పార్టీ కూడా రాబోతున్నదట కదా. అయినా నిన్న బాపు సభ ఇటు కాంగ్రెస్ సభ చూసినాక అక్క బయటకు రాలేదా? ఇంత మంచి అవకాశం వదులుకుంటారా ఎవరన్నా? మాటల తూటలు ఇడిచిపెట్టింది ఇంటవా. ఏం చేసిరు వీళ్ళిద్దరు సభలు పెట్టి అంటే, బీఆర్ఎస్ పార్టీ ఏమో ఉట్టి కథలు చెప్పింది, కాంగ్రెస్ పార్టీ ఏమో పిట్ట కథలు చెప్పింది. ప్రజల వ్యతలు ప్రజల కష్టాలు మాత్రం ఎవరు చెప్పలేదు. ఇక బీఆర్ఎస్ పార్టీ సభ అయితే జగిత్యాల్లో 75 సంవత్సరాల కురు వృద్ధుని రాజకీయ నాయకుడిని చేర్చుకొని ఈ సభతోని మీకే 25 సంవత్సరాలు తగ్గిపోయినాయి, మీరే నవయువకుడు, మీరే అద్భుతంగా రాజకీయం చేయాలని చెప్తే, మరి తెలంగాణలో ఉన్న యూత్ అంతా చచ్చిపోయిందా బతుకున్నారా? వాళ్ళ ఫ్యూచర్ ఏంది, వాళ్ళ కథ ఏంది నాకైతే అర్థమవుతుంది. చాలా రోజుల తర్వాత బాపు సభ పెడితే నువ్వు గంత మాట అంటవేందక్క? దేశవ్యాప్తంగా చర్చ అవుతున్న అంశం ఏంది? మహిళా బిల్లు, డీలిమిటేషన్. ఈ రెండిటి మీద కనీసం పల్లెత్తు మాట అనలేదు. ఆడబిడ్డలకు ఒక భరోసా ఇవ్వలేదు. రాజకీయంగా మీరు ముందుకు రావడానికి మేము నిలబడి ఉంటాం, మీకు అండగా ఉంటాం అనే భరోసా ఇవ్వలేదు. అంటే ఆ పార్టీలో ఆడబిడ్డలకు ఎప్పుడు గౌరవం ఉండదు అనుకోండి, అది వేరే విషయం. కానీ చూస్తే మందేమనుకుంటారు అనడానికన్నా కనీసం మరి మహిళా బిల్లు పోయింది, మేము జాతీయ పార్టీ, దాని మీద మాకు విధానం ఉంటుంది, దీని మీద మేము పోరాటం చేస్తామన్న మాట కూడా బీఆర్ఎస్ పార్టీ మాట్లాడకపోవడం అన్నది నిజంగా శోచనీయం. అక్కను జైల్లో పెట్టిన పార్టీ మీద పగ గట్టిగానే పెట్టుకున్నది. బీజేపీని పల్లెత్తు మాట అనలేదు, మహిళా బిల్లు ఊసేలేదు అని అంటుంది. పువ్వు పార్టీని తిట్టకున్నా కాంగ్రెస్ నైతే గట్టిగానే అరుచుకున్నాడు కదక్క. ప్రజల్ని బ్లేమ్ చేయడం, ప్రజల్ని తప్పుపట్టడం, మా ఓటమికి మీరే కారణం, ఇక మీరు ఓటేసిరు తప్పు దిక్కు మీరు అనుభవించండి అని ఒక పక్క ప్రజలను తప్పుపట్టడం, ఇంకొక పక్క రాజకీయ పునరేకీకరణ పేరుతోని ప్రజలను తప్పుదోవ పట్టించడం. ఎవరండి ఈ జీవన్ రెడ్డి గారు? పచ్చి తెలంగాణ వ్యతిరేకి. రాజశేఖర్ రెడ్డి ఉంటే చాలు నాకు తెలంగాణ ఎందుకన్న వ్యక్తినా? అంటే రాజకీయ పునరేకీకరణ పేరుతోని తెలంగాణ వ్యతిరేక శక్తుల్ని తీసుకొచ్చి తెలంగాణ పునర్నిర్మాణ యజ్ఞం చేస్తామని చెప్తే, ఇక ఒక్కటే అర్థమైంది నాకు, 1000 ఏళ్ళైనా బీఆర్ఎస్ పార్టీ మారదు. తెలంగాణ ఉద్యమకారుల గురించి ఒక ఊసు లేదు, ఒక్క మాట కనీసం. బిచ్చమెత్తుకుంటున్నాడు ఉద్యమకారులు, రేపు భిక్షాటన చేస్తారట. అవమానం అనిపిస్తుంది, కళ్ళకి నీళ్ళు వస్తున్నాయి, దుఃఖం వస్తుంది. అయ్యో పోయినసారి తప్పులు తెలుసుకొని మళ్ళీ తాపకు సరిదిద్దుకుంటారు కావచ్చు. ఏ లెక్కలేని కనం బీఆర్ఎస్ పార్టీ ప్రజల పట్ల ఇప్పటికీ ప్రదర్శిస్తున్నదో, ప్రజలే తప్పు చేసిరంటే ఆత్మవిమర్శ చేసుకుంటలేదు బీఆర్ఎస్ పార్టీ. అందుకే అంటున్నాయి 1000 ఏళ్ళైనా బీఆర్ఎస్ పార్టీ మారదు. అదే తోవలో కాంగ్రెస్ పార్టీ కూడా పోతున్నది తప్పితే వేరే ఏం లేదు. వీళ్ళిద్దరూ తూకిత్తా అంటే తూకిత్తా, నేను సభ పెట్టినా, నేను పెద్ద సభ పెట్టినా, ఇది తప్పితే బల ప్రదర్శన తప్పితే ప్రజల గురించి మాట్లాడింది లేదు, ప్రజల కోసం ఆలోచించేది లేదు. డెఫినెట్గా మారాలి పాలిటిక్స్. దయచేసి పాలిటిక్స్ మారాలి, ప్రజల సెంట్రిక్గా పాలిటిక్స్ జరగాలి, నాయకుల సెంట్రిక్గా కాదు, పార్టీల సెంట్రిక్గా కాదు. ప్రజలకు ఏదైనా ఇబ్బంది ఉంటే దాన్ని అడ్రస్ చేసేటట్టు రాజకీయ నాయకత్వం ఉండాలి. కాంగ్రెస్ కూడా అంతే అంటారా? నేను ప్రతిపక్షం లేకుండా చేస్తాను, నువ్వెవరు చేయడానికి? ప్రజలు కదా డిసైడ్ చేయాలి. ఎవరు ప్రతిపక్షంలో ఉంటారు, ఎవరు అధికారంలో ఉంటారు, ఎవరికే పాత్ర ఉంటుంది, ప్రజలు కదా డిసైడ్ చేయాలి. వచ్చే 10 ఏళ్ళు నేనే అధికారంలో ఉంటే 7 ఏళ్ళు ఉంటావు. రైతు బంధా ఏడొచ్చినావు, రైతు భరోసా సీజన్ మొత్తం అయిపోయినాక ఇస్తారా? నిన్న కూడా 5 ఎకరాలకే ఇచ్చారు. ఏమి ఇచ్చిందని మీరు ఎందుకు అధికారంలో ఉంటారు? ఇల్లు కూడా కొట్టినందుకు అధికారంలో ఉంటారా? 2 నెలల పాప చచ్చిపోతే మాట్లాడలేదని అధికారంలో ఉంటారా?
దేనికోసం అధికారంలో ఉంటారు? ఒక ఉద్యోగం ఇచ్చిరాని అధికారంలో ఉంటారా? జాబ్ క్యాలెండర్ ఇచ్చిరాని అధికారంలో ఉంటారా? దేనికోసం ఉంటారు అధికారంలో? ఎట్లా లేకుండా చేస్తారు ప్రతిపక్షాన్ని? పాలక ప్రతిపక్ష పార్టీల సభల మీద అక్క విశ్లేషణ గిట్లుందన్నట్టు. ఇంతకు ముందు కేసీఆర్ మాట్లాడితే కాంగ్రెస్ ఏం కౌంటర్ ఇస్తుందని ఎదురు చూసేది. ఇప్పుడు కవితక్క ఏం మాట్లాడుతుందని చూస్తున్నారు జనం. అప్పట్ల పెండ్లంటే చీరలు, నగలు, పెట్టువళ్ళు, సుట్టాలు, పెండ్లి ఖర్చులు, ఇగో గివ్వే ఆలోచన చేసేది. అప్పుడు పెండ్లంటే ఇంటి సంబరం. ఇప్పుడు ప్రెస్టేజ్ ఇష్యూ అయిపోయింది. ఒక్కొక్కరు ఒక్కో రీతిలో వెరైటీ చేసి ఊపెడుతున్నారు. పనిలేనోళ్ళు పిల్లితల కొరిగినట్టు ఈ వీడియోలు ఫోటోషూట్లతోటి అలా గిరాకీ వెరుగుడు తప్ప సమాజానికి పైసా ఉపయోగం ఉన్నదా? ఎందుకు లేదు? సమాజానికి గిట్లాంటి వీడియోలు అవసరం లేదు అనే మెసేజ్ ఉన్నది కదా. మరే కనీసం పెండ్లైపోయినాక పిల్లలు పెద్దగైనాక చూపెట్టుకునే తీర్లు కూడా ఉండయి కొన్ని వీడియోలు అయితే. సరే, ఎవరి పిచ్చి వాళ్ళకి ఆనందం. వాళ్ళ పిచ్చిని బయట వాళ్ళకి అంటిస్తున్నారు కదా. ఒకళ్ళని చూసి ఒకళ్ళు అదే పని అదే ఖర్చు. అంటే ఏ పని చేసినా 10 మందికి ఉపయోగపడేట్టు చేయాలి అంటావు, అంతేనారా? అంతే. అట్లాంటి పని చేసారు పెళ్లిళ్ళు, చూపిస్తాపా. ఈ నడుమ ఏ ప్రొఫెషన్ కు తగ్గట్టుగా వాళ్ళు పెళ్లి కారట్లు కొట్టిస్తున్నారు తెలుసు కదా. ఇది కూడా గాబాపతే అన్నట్టు ఖమ్మం జిల్లా 2 టౌన్ పోలీస్ స్టేషన్ లా హెడ్ కానిస్టేబుల్ కొలువు చేసే నాగేశ్వరరావు బిడ్డ పెళ్లికి సైబర్ అలర్ట్ తోటి పత్రిక కొట్టించిండు. వాళ్ళ ప్రొఫెషన్ కు తగ్గట్టుగా ఆలోచన చేసిండు. సమాజంలో చైతన్యం నింపడం, అవగాహన కల్పించడమే కదా కాకిల పని. అందుకే ఇట్లాంటి పెళ్లి కరటి కొట్టించిండు. సైబర్ మోసాలు జరుగుతున్నాయి, కొత్త లింకులు ఒత్తొద్దు, ఫోన్ చేసే మాటలు నమ్మొద్దు, ఓటీపీలు చెప్పొద్దు, గిఫ్ట్లు పంపిస్తామంటే వివరాలు ఇయ్యొద్దు. ఇట్లాంటి సైబర్ మోసాల చిట్టా పద్దులు రాసి కార్డు ప్రింట్ చేపించి చుట్టాలకు తెలిసిన వాళ్ళకు వంచుతున్నాడు. ఐడియా అదుర్సు కదా. కార్డు వైరల్ అవ్వడుతోటి కార్డు రానోళ్ళకు కూడా అవగాహన అయితే కలిగింది. ఎంత మంచి ఉపాయం చేసిండని మెచ్చుకుంటున్నారు. మొత్తానికి సొంత దావతు కూడా డ్యూటీ మైండ్ లో ఆలోచన చేసిండు. పో బుజ్జి, ఈ నడవ నువ్వు పాటలేమన్నా వాడినవా? ఎందుకురా, నా గొంతు మిస్ అవుతున్నావా? పాడమంటావా? వద్దమ్మా, నిన్న మొన్న వడగండ్లవాన చూసినావు కదా. అంటే నా పాటకు మబ్బులు కూడా జరుగుతున్నాయా? రాళ్ళు కూడా పడుతున్నాయని చెప్తున్నా. ఇంత మాటన తర్వాత నేను అస్సలకే నోరు తెరవా. అంత పని చేయకు. నువ్వు వాడే టైము, వానలు పడే టైము వేరే ఉన్నది. ఇది సమయం కాదు మిత్రమా. చూడు, ఇప్పటికే అకాల వర్షాలతోటి రైతుల పరిస్థితి ఎట్లున్నదో. వారం 10 రోజుల నుంచి ఎండలు ఒకదంచుడు దంచుతున్నాయి. ఎట్లా తట్టుకుండా అనుకుంటున్నాయి అల్లా. మబ్బులు మంచిగానే పట్టినాయి గాని మబ్బులు ఇడిచిన ఎండ పొద్దుందాకా ఇరిసి కొడుతుంది. పొద్దు కంగానే రాళ్ళవాన కురుస్తుంది. మేఘాలు కరగకుండా ఆత్రం కొద్దీ అట్లనే పడుతున్నట్టున్నాయి. రాళ్ల దెబ్బకు చెట్టు మీది పంట చేతికి రాకుండా రాలి పడుతుంది. పాపం కళ్ళల్లో ఆరవోసుకొని తమాషగున్న రైతును ఉరుకులు పెట్టిస్తున్నాయి. తెలంగాణలో సగంబడ జిల్లాలల్లా ఈదురుగాలులు రాళ్లు వడి జర్రంత సేపట్లని ఆగమాగం చేసింది. అనుకోకుండా వడే వరకు ధాన్యం దగ్గరికి గుంజుకోలేక కొంతమేర కొట్టుకవేనాయి. పాపం దగ్గరికి ఊడ్చుకొని ఆరబెట్టుకుంటున్నారు. ఎర్రగా ఎండబెట్టి అమ్ముకుందామనుకుంటే మార్కెట్లల్లా లైన్లు శాంతాడంత ఉన్నాయి. మా వంతొచ్చే వరకు వానదేవుడు సగం మింగటట్టున్నాడు. జల్దిన ఎయ్యూరి కొనుగోళ్ళని మొత్తుకుంటున్నారు రైతులు పాపం. సరే, వానలు పడుతున్నాయి కదా, వాతావరణం ఏమన్నా చల్లబడ్డదా అంటే అది లేదు. దేని పని అదే అన్నట్టు ఎండ దంచుతుంది. ఇటు హైదరాబాద్ లా వాకిలు దడిపిపోతుంది. ఎర్రగా గాలిన పెంక మీద నీళ్లు జల్లినట్టు ఇంకింత అగడు కక్కుతున్నది. మన దిక్కు గిట్లుంటే అస్సాంలోనైతే వర్షాకాలం కొట్టినట్టే కొడితే రోడ్లు, బజార్లు, ఇండ్లు, వాకిళ్లు అన్ని వరదలు వారినాయి. పడితే వడ్డడు గాని పంటలు చేతికొచ్చినాక పడితే బాగుండు అనిపిస్తుంది. ఏదైనా కాలం మనం చెప్పినట్టుగా వినదు కదా, దాని పని చేసుకుంటా పోతుంది అన్నట్టు. ఇంకా 2-3 రోజులు ఉన్నాయట వానలు. పైలం చూసుకోండి మరి. ఏంద్రా, ఈ నెల అన్నిగానం అబ్సెంట్ పడ్డారా? టైంకి వస్తలేవేంది నువ్వు? ఏ కాదురా, వచ్చేటప్పుడు ముఖం చూపెట్టంగానే మిషన్ తీసుకుంటుంది, పోయేటప్పుడు అసలే తీసుకుంటలేదు. నువ్వెవలో అన్నట్టే చేస్తుంది. అసలు నీకు కూడా అదే సమస్యనా? నాకు కూడా అదే సమస్య. అది మన ముఖమేనాయే, ఇది మన ముఖమేనాయే, తేడా ఏముందంటవురా? ఇది మిషన్ మిస్టేక్ కాదురా. కొంపదీసి మన మిస్టేక్ అని అనకు. ఈ నడమ టైం పాటిస్తున్నాను. ఏహే చెప్పేది పూర్తిగాను. చెప్పు. మేకప్ మిస్టేక్ అంటే వచ్చేటప్పుడు వితౌట్ మేకప్ వస్తామాయే, పోయేటప్పుడు విత్ మేకప్ పోతామాయే. అక్కడ కొడుతుంది తేడా. ఓష్ని సేమ్ గిదే ప్రాబ్లం వచ్చిందట కదా గీళ్ళకు కూడా. వాళ్ళని చూసినాకనే నాకు కూడా అర్థమైంది. అవునా? ఈ రోజుల్లో మనుషుల మాటకు ఇలువ లేదని మిషన్లను నమ్ముకుంటే ఆ మిషన్లు కూడా ముప్పు తిప్పలు పెడుతున్నాయి. ఉన్నత ఉద్యోగాల నుంచి ఉపాధి హామీ కూలీల దాకా ఇప్పుడు ఈ ఫేస్ రికగ్నైజేషన్ మిషన్లే హాజరేస్తున్నాయి కదా. ఇక ఉపాధి హామీ పథకంలో కూడా గడబిడ చేస్తున్నారని నిజామాబాద్ కూలీలకు కూడా గిదే హాజరు పెట్టిండ్రు మార్చి 2 తారీఖు నుంచి. ఇక అక్కడ కూలీలకు, అధికారులకు ముప్పు తిప్పలు పెడుతున్నాయట ఈ మిషన్లు. ఇక ఇట్లా కాదు గాని ఆ పౌడర్ కొట్టుకొని ముఖానికి అది సూషిన్ రానల్లా మిషన్ తమాషలు. ఇట్లా మేకప్ కొట్టుకుంటేనే హాజరేస్తుందట, లేదంటే నువ్వెవలు అని అడుగుతున్నదట.
పాపం పొద్దుగాల తేజుకొచ్చిన కూలీలు ఎండల ఎండి ముఖాలు వాడి గుంజుకపోయి ఉండేసరికి గుర్తుపడతలేనట్టున్నది. అలా కష్టం మిషన్లకేం తెలుస్తది? పలుగు పారబట్టి తట్టలు మోస్తుంటే దెబ్బలు దాకి రక్తాలు గారిన కట్టుకట్టుకునే సదుపాయం లేదు, మంచినీళ్ళకు కూడా దిక్కే లేదు. గవిటికి ఏం ఉపాయం చేయరు గాని ఈ హాజరుకు మాత్రం ఐడియాలు తెచ్చి మమ్మల్ని అవస్థ పెడుతున్నారు అని మొత్తుకుంటున్నారు. ఏ చేసేదేం లేక చేసిన పనికి కూలి పడదన్న భయంతోటి వాడిపోయిన ముఖాలకు పౌడర్లు అద్దుకొని మిషన్ ముంగల నిలబడుతున్నారు. అసలు ఆ సాంకేతిక లోపమేందో సరిచేయండ్రి, లేదంటే గీ తిప్పలు మాకు దప్పేటట్టు లేవు అని కోరుతున్నారు. రాత్రి అయితే నిద్ర చక్కగా పట్టలేదురా, ఒకటే మ్యూజిక్. ఎందుకు? మీ పక్కింట్లో ఏదైనా ఫంక్షన్ అయిందా? అట్లయితే నేను పోకపోదునా, నిన్నెందుకు ఫుడ్ ఆర్డర్ పెట్టమంట? మనం మంది ఇండ్లకు పోయి కడుపు నింపుకునే బాపతేనే. అయినా కడుపు నిండా తిండి కంటి నిండా నిద్రనే కదా నీ కాన్సెప్ట్. మెస్ల రాకుండా కడుపు నిండానే తిన్నా గానీ కంటి నిండా నిద్రనే పట్టలేదు. ఇక మరి ఫోన్ ఒత్తుకుంటా కూర్చున్నావా? ఏ లేదు, రీల్స్ చూసుకుంటా టైం పాస్ చేసిన. ఇక 24 గంటలు ఫోన్ లోనే మూతి పెడితే ఏడికెంచి వస్తుంది నిద్ర? నిద్ర రాకడే ఫోన్ లో రీల్స్ చూసుకుంటున్నా. అసలు ఏంది నీ బాధ? గీలాస్ ఉంటుంది నా బాధ కూడా. రైల్వే స్టేషన్ కు ఎవరైనా రైలు ప్రయాణాలు చేసేటందుకు పోతారు, కానీ గీళ్లు మాత్రం దోమలతోని యుద్ధం చేసేటందుకే పోయినట్టున్నది కదా. అగ చూడుండ్రి, ఒక్కొక్కరు ఒక్కో తీర్లా వాళ్ళ కళను ఎట్లా ప్రదర్శిస్తున్నారో. వీళ్ళకొచ్చిన కష్టం పగోని కూడా రావద్దుల్లా పాపం. చేతులతో నొక్కలు, చీర కొంగుతోని ఇంకొకరు, చేతులున్న తువ్వలతోని ఇంకొకరు. ఇక చేతుల ఏం లేనోళ్ళైతే చెట్టు కొమ్మలు నీర్చుకొని మొత్తానికి దోమల మీద పెద్ద యుద్ధాన్నే చేసిండ్రు. ఇట్లా చెర్లపల్లి రైల్వే స్టేషన్ లా ఇక గీ షెల్ అయితే ఏకంగా చెట్ల కొమ్మలతోని కత్తిసాం నేర్చుకుంటున్నది పోన్రి. ఇగో గీ అన్న అయితే ఇంకా వేరే లెవెల్ ఉన్నాడుగా. దోమల కోసం ఏకంగా ధూపాన్నేసిండు. దండయాత్ర, ఇది దోమల దండయాత్ర అన్నట్టే రెచ్చిపోతున్న దోమలతోని మనుషులు పోటీవాడి గెలవలేక ఓడిన కుస్తీ పోటీలు ఇప్పుడు సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతున్నాయి. అయితే ఇది ఒక్క గీల ప్రాబ్లమే కాదు, పట్నంలో ఉన్న పబ్లిక్ అందరి పరిస్థితికి ఇట్లనే ఉంది. ఏడ చూసినా చీమల దండు గదిలినట్టు దోమల దండే కదులుతున్నది. ఇప్పటికైనా జర సర్కారోళ్ళు దోమల మీద దృష్టి పెట్టి జనాల తిప్పలు తప్పియాలని అనవట్టిండ్రు ఈ చూసిన జనాలు. ఇవల్ల ఇయాల్టి దిల్దార్ వార్తలు. మళ్ళొచ్చే దిల్దార్ వార్తలల్లా మళ్ళా కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి వనిత టీవీ. నమస్తే.